శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు మనం ఈ గుణాతీత ఫస్ట్ మనం ఏం చూసాం? 3 ప్రశ్నలు అడిగారు అర్జున. మొదటిది ఏంటంటే గుణాతీతుల యొక్క స్వరూపం ఎట్టిది అంటే వారి యొక్క లక్షణములు ఎట్టివి అని చెప్పి. సో గుణాతీతుల యొక్క లక్షణముల గురించి మనము ఆల్రెడీ చూసాం. అంటే 22, 23 ఈ 2 శ్లోకాలు గుణాతీతుని యొక్క స్వరూపము లక్షణము గురించి చెప్పారు. అంటే సత్వగుణమైన, రజోగుణం ప్రధానంగా ఉన్న, తమోగుణం ప్రధానంగా ఉన్న ఆ 3 గుణముల యొక్క వృద్ధి, వాటి వలన కలిగే ఆ ప్రవృత్తి, నివృత్తి, నిద్ర అంటే మోహం, ఈ 3 వచ్చినప్పుడు వాటిపై ద్వేషం కానీ, అది కావాలని అదే గుణములో ఉండాలని కోరిక కానీ ఉండరు. ఎందుకు? అవి నిరంతరం మారుతున్నాయి కాబట్టి నేను ఎప్పటికీ మారకుండా ఉటస్థంగా ఉన్న సాక్షి చైతన్యమును నేను అని నిరంతరము స్మరణలో ఉంటూ వ్యవహారంలో దిగుతారు. కాబట్టి ఏది జరుగుతున్నా పూర్తిగా ద్వేషము కానీ రాగము కానీ పెట్టుకోరు. అదేవిధంగా ఇంకో ఏం చెప్పారు? ఉదాసీనవత్ అంటే ఉదాసీనం అంటే ఏంటంటే దేనికి స్పందించకపోవడం అన్నట్టు ఉంటారు అన్నమాట. ఉదాసీనం అంటే ఏంటంటే దేనికి స్పందించరు. అందువలన నిర్లక్ష్యంగా అలా అనిపిస్తుంది మనకి, కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండరు. ఎందుకు? గుణైహి యహ నా విచాల్యతే అంటే 3 గుణముల ద్వారా జరుగుతూ ఉంటాయి నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మనం చూసాం, ప్రకృతి గుణములు నిరంతరం కదలిక, వాడి గుణాల యొక్క వికారాలు, మార్పులు జరగడమే ప్రకృతి లక్షణం, స్వభావం. మరి శుద్ధ చైతన్యంకి ఎటువంటి వికారాలు ఉండవు, ఎటువంటి కదలికలు ఉండవు. అది సాక్షిగా నిలకడగా ఉంటుంది. అందువలన గుణముల ద్వారా కలుగుతున్నటువంటి ఆ వికారాల మార్పులకి నా విచాల్యతే చలించరు. గుణాహ వర్తంతే అంటే గుణాలతోనే ప్రవర్తిస్తున్నావి. ఇది ఈ విధంగా అనుకొని యహ అవతిష్టతే ఆత్మనిష్టలో ఎవరైతే నిలిచి ఉంటారో నా ఇంగ్యతే, నేంగితే అంటే నా ఇంగ్యతే అంటే వాళ్ళు కిందకి జారిపోరు, అదే అర్థం. సో ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారు? ఆ యొక్క గుణాతీతుల యొక్క ఆచారం గురించి చెప్పారు. ఏంటి అంటే ఏ విధంగా వారు కూడా సమాజంలోనే మనుషులతో పాటే ఉండాలి. కాబట్టి ఎలా ప్రవర్తిస్తారు అంటే
ఇక్కడ చెప్తున్నారు, సమ దుఃఖ సుఖ స్వస్థ, సమదుఃఖ సుఖ స్వస్థ, సమదుఃఖ సుఖ స్వస్థ, సమలోష్టాస్మకాంచన, సమలోష్టాశ్మకాంచనః, సమలోష్టాశ్మకాంచనః, తుల్య ప్రియా ప్రియో ధీరః, తుల్యప్రియా ప్రియో ధీరః, తుల్యప్రియా ప్రియో ధీరః, తుల్య నిందాత్మ సంస్తుతిః, తుల్యనిందాత్మ సంస్తుతిః, తుల్యనిందాత్మ సంస్తుతిః, సమ దుఃఖ సుఖ స్వస్థః, సమలోష్టాస్మకాంచనః, సమదుఃఖ సుఖ స్వస్థః, సమలోష్టాశ్మకాంచనః, సమదుఃఖ సుఖ స్వస్థః, సమలోష్టాశ్మకాంచనః, తుల్య ప్రియా ప్రియో ధీరః, తుల్య నిందాత్మ సంస్తుతిః, తుల్యప్రియా ప్రియో ధీరః, తుల్యనిందాత్మ సంస్తుతిః, తుల్యప్రియా ప్రియో ధీరః, తుల్యనిందాత్మ సంస్తుతిః. ఇది చాలా అద్భుతమైన శ్లోకం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో మనం చూసాం, అంటే జ్ఞాని ఏ విధంగా స్పందిస్తారనేది. అయితే వీటికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశారు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎలా? మనస్సు శరీరాలకి ఈ 3 గుణాలు లేకుండా అసాధ్యం. అంటే గుణాలు ఉంటేనే మనస్సు శరీరాలు ఉంటాయి. కాబట్టి వాటిలో హెచ్చు తగ్గులు మాత్రమే జరుగుతుంటాయి గుణాలలో. అంటే ఒక్కొక్కసారి సత్వగుణం అధికంగా ఉంటుంది, మరొకసారి రజోగుణం, మరొకసారి తమోగుణం. తమోగుణం ఉన్నది కాబట్టి మనము నిద్రపోగలుగుతున్నాం. అది లేకుంటే మనం నిద్రపోము. నిద్ర లేకపోతే చాలా కష్టం. కాబట్టి ప్రతి గుణము అవసరమే, కానీ అది మనకు బంధనంగా కాకూడదు. అదే విధంగా జగత్తు అంటే ఈ యొక్క ప్రపంచానికి అదే వర్తిస్తుంది. అందువలన జగత్తులో కూడా 3 గుణాలు ఉంటాయి, మనలో కూడా 3 గుణాలు ఉంటాయి. ఎవరైనా 3 గుణాలు ఉన్న మన మనుషులతోనే మనం స్పందించాలి, ప్రపంచంతోనే స్పందించాలి. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తుల్లో వాళ్ళతో మీరు ప్రవర్తన చేయాలనుకున్నారనుకోండి, మీకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ఒకవేళ రజోగుణం అధికంగా ఉన్న వారితో మీరు వ్యవహారం చేస్తున్నారనుకోండి, మీకు సమస్య అప్పుడప్పుడు తప్పదు. ఎందుకంటే వారు రజోగుణం కర్మ ప్రధానంగా ఉంటారు. వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ప్లానులు, వాళ్ళ కర్మలు ఇవన్నీ ప్లానులతో ఉంటారన్నమాట. మీరు వారితో కొంచెం చిన్న ఇబ్బంది తప్పదు. ఎందుకు? చీటికి మాటికి వారు పెద్దానికి ఒక లాభ అపేక్షతో ఉంటారన్నమాట, లాభ అపేక్ష. అందువలన పొరపాటున వాళ్ళకు పలకరించినా అందులో కూడా తప్పు ఎదుగుతారు. ఏ విధంగా పలకరించారు, ఎందుకు పలకరించారంట, పలకరించుకుంటుంటే ఎందుకు పలకరించలేదు, పలకరిస్తే ఎందుకు ఆ విధంగా పలకరించారు, ప్రతి దాంట్లో కూడా చిందులు వేస్తారన్నమాట, చిందులు తొక్కుతారంట, చూసారా? సో 3వ రకం ఉంటారు, వారు అస్సలు కనీసం ట్యూబ్ లైట్ లాగా స్విచ్ చేసి 5 నిమిషాలు అయితే కానీ వెలగనట్టుగా వాళ్ళు దేనికి పట్టించుకోకుండా మందంగా ఆ యొక్క మందబుద్ధిగా ఉంటారన్నమాట. అందువలన వారితో మనం ఏమైనా పని చేయించాలన్నా మనం అనుకున్న సమయం పోతుంది. అందువలన మనం ఈ 3 రకాల మనుషులతో కూడా మనము వ్యవహారం నడపాల్సి ఉంటుంది. అందువలన ఒకే మనిషిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. మనం 3 గుణాలు 3 వ్యక్తులు అనుకున్నాం, కానీ ఒకే వ్యక్తిలో
మూడు గుణాలు కూడా వస్తుంటే పోతుంటాయి. అందువలన మనము మన కుటుంబంలోనే కాదు, మనలో కూడా మూడు రకాలుగా ప్రవర్తిస్తుంటాము. ఎందుకు? మనలో సత్వగుణం పెరిగింది అనుకోండి, సహజంగానే మీరు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఎవరిని మీరు ఎంకరేజ్ చేయరు. గ్రూపులు, డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు ఒప్పుకోరు. ప్రశాంత చిత్త, ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ అంటారు. సమత్వ బుద్ధితో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఆ ఆనందముతో ఆ యొక్క జ్ఞానం మీద మాత్రమే మీకు దృష్టి ఉంటుంది. అందుకే చూడండి, మనకి ఈ మూడు గుణాలు నిరంతరం మారుతాయి కాబట్టే మన ధర్మములో కొన్ని విషయాలు గమనించాలి మనం చూస్తే. ఏమిటివి? పెళ్ళిళ్ళ విషయం తీసుకుందాం. పెళ్ళిళ్ళ విషయాల్లో సాధారణంగా మీ మనసు మా మనసు కలిసింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కొంతమంది. అంటే ఈ మధ్య జరుగుతున్నాయి కదా ప్రేమ పెళ్ళిళ్ళు అన్నీ. కానీ ఆ మనస్సులు నిరంతరం మారిపోతుంటాయి కదా. అందుకే పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్యలో విడిపోతున్నారు, పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత కూడా. అందుకే మన ధర్మములో పెళ్ళిళ్ళు మనస్తత్వము, ఆ పర్టికులర్ సమయంలో ఉన్నటువంటి మనోభావాల ఆధారంగా పెళ్ళిళ్ళు జరగవు. మన వివాహాన్ని ఒక ధర్మం ఆధారంగా జరుగుతుంది, ధర్మబద్ధంగా జరుగుతుంది. అందువల్ల ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి నీ మనసు మారినా, నీ గుణం మారినా నువ్వు మారడానికి వీలు లేదు. ఆ విధంగా మనల్ని ఆ ధర్మం అనే ఒక తాడుకు మనకి కట్టి వివాహం అనేది జరుగుతుంది యజ్ఞంగా. వివాహమే కాదు, ఒక కంపెనీ, ఒక బిజినెస్, ఒక ట్రస్ట్, ఏదైనా సరే దాంట్లో బైలాస్ ఉంటాయి. అందువలన మనము వ్యాపారం చేద్దాం, సేవ చేద్దామా, ట్రస్ట్ అన్నీ అనుకుంటాం, బాగానే ఉంటుంది మన ఆరంభంలో. కానీ మన మూడు గుణాలు నిరంతరం మారుతున్నాయి కదా, మనస్తత్వాలు మారుతాయి కదా, కోరికలు పెరుగుతాయి కదా, పేరు ప్రఖ్యాతుల మీద మనకి తీరనటువంటి ఆ అసంతృప్తి, మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఆ కోరిక తీరదు. ఎందుకంటే ఇంకా పైకి ఇంకా ఇంకా అని లాగుతుంటది కాబట్టి. అందుకే ఈ ట్రస్ట్లు, ఈ వ్యాపారాలు అన్నీ కూడా ప్రతీది కూడా పేపర్ మీద రాయడము, సాక్షులు, విట్నెస్లు, లాస్, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనకు ఒక ధర్మం అనేది, ఈ బైలాస్ అనే ఒక ధర్మం ద్వారా ఈ ట్రస్ట్లు, ఏజెన్సీలు వ్యాపారం నడిపిస్తుంటారు. ఉద్యోగాలంటే మేనేజర్కి మనసు బాగుంది, మీకు ఉద్యోగం ఇచ్చాడు, రేపు మనసు బాగోదు ఉద్యోగం తీసేస్తాడు. అలా కుదరదు. దానికి ఒక అపాయింట్మెంట్ లెటర్, దానికి ఒక బాండ్ అన్నీ ఉంటాయి. అంటే మేనేజర్ మనసు మారినా మిమ్మల్ని తీయడానికి వీలు లేదు. దానికి ఆ యొక్క ధర్మం అనేది పాటించాలి. అందువలన భార్యాభర్తలు ఇద్దరు కూడా కాలక్రమేణా మారిపోతారు. వారి అభిరుచులు, వారి ఇష్టాలు, కోరికలు మారిపోతాయి. అందులోన ఒకరు సపోజ్ భార్యాభర్తలు కొంతకాలం ఇద్దరు కూడా నీవు నాకు ప్రాణం, నేను నీకు ప్రాణం, ఇద్దరం ఒక కంచము, ఇద్దరం ఒక మంచము, ఇవన్నీ చెప్పుకుంటారు కథలు. ముందంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమాల్లో చూసినట్టుగా. కానీ కొంతకాలంకి వారిలో గుణములు మూడు గుణములే కదా, మీలో కూడా మూడు గుణములే కదా, మారుతూ ఉంటాయి. మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు మనము ఏం చేస్తాము? లేదండి, నేను ఈవేళ రామాయణ సుందరాకాండ వినాలని ఉంది, సుందరాకాండ సప్తాహం వెళ్తానని అమ్మగారు అన్నారు అనుకోండి. ఆయన ఏమంటాడు? లేదండి, పక్కన సత్యం థియేటర్లో సుందరాకాండ సినిమా అవుతుంది, వెళ్తాను అంటాడు ఆయన. చూసారా? ఇద్దరు మొదట్లో ఒకే మనసు, మా ఇద్దరు మనసులు ఇష్టాలు కలిసాయని కలుస్తారు. కొన్నాళ్ళకి ఏమైంది? వారు సుందరాకాండ, హనుమాను, సీతమ్మ తల్లి, ఆ లంక, ఆ సుందరాకాండ మొత్తం సప్తాహము ఆ జ్ఞానం వినాలని వారికి కోరికుంటే సుందరాకాండ సినిమా చూడాలని ఈయన కోరుకుండొచ్చు. వయసు వరస, ఆయనకేమో సుందరాకాండ సప్తాహం మీద ఉండొచ్చు, ఆ అమ్మగారికేమో సుందరాకాండ సినిమా మీద ఉండొచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అందుకే ఈ రోజుల్లో ఏమంటారంటే పెళ్లి రోజు మాటలు విడాకులు తీసుకునేటప్పుడు ఉండవు అంటారు. ఒకవేళ ఉన్నాయనుకోండి, విడాకులకి ఆ ప్రశ్నే రాదు. కాబట్టి
మనుషుల ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఏ విధంగా మారుతూ ఉంటుంది? పరిస్థితులు మారుతూ ఉంటాయి. అది ప్రకృతి ధర్మం అండి. మారకపోతే కష్టం. ఎందుకంటే ప్రకృతి అంటే గుణములు, గుణములు అంటే మారేవి. సో ఈ ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకుంటారు ఎవరు? గుణాతీతులు. పరిస్థితులు మారక తప్పవని, సో అవి మారిపోతున్నా, గుణాలు కూడా మారుతూ ఉన్నా మనము నవ్వుతూ స్వీకరించాలి. అంటే ఏదొచ్చినా వెల్కమ్. ఏది వెళ్ళిపోతున్నా చివరికి మీరు చెప్పాల్సింది ఏంటి? గుడ్ బాయ్ ఓన్లీ, నాట్ బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్. అంతే, ఓకే, మంచిది మంచిది అని. అంటే ఏది జరిగినా మన మంచికే అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది అనమాట. అందువలన మనసు విపరీత ధోరణులను చూపించదు. వాళ్ళ మనసు ఎందుకు? వాళ్ళకు తెలుసు ఈ మనస్సు అనేది 3 గుణములనే ఇంధనం ద్వారా నడుస్తున్నది. కాబట్టి మ్యాక్సిమం అంటే చాలా వరకు ఆ ప్రశాంతత, ఆ సమత్వ బుద్ధి, తర్వాత చెక్కు చెదరని గంభీరతలోకి వస్తారనమాట చివరికి. ఓకే, లెట్ ఇట్ బి సో, ఏదైనా సరే విడిచిపెట్టేయడం. అందుకే మనకి రంతిదేవుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, హరిశ్చంద్ర, ఇవన్నీ మనకి మన యొక్క చరిత్రలో ఇవన్నీ చెప్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ధీర, చూసారా? తుల్య ప్రియా ప్రియో ధీర అంటే ప్రియా ప్రియ అంటే ఏంటి? ప్రియము అప్రియము అని అర్థం. ప్రియ అంటే ప్రియము, అప్రియము అంటే మనకి అయిష్టం, అంటే దుఃఖముతో కూడి ఉన్నది అని అర్థం. ఎవరు? ధీర. ధీర అంటే మనకి బయట ధీరుడు, సూర్యుడు సినిమాలు తీస్తారు, అలాంటి కాదు. ఇక్కడ ధీహి అంటే బుద్ధి. కాబట్టి ధీర అంటే నిరంతరము జ్ఞానములో తరిస్తున్నటువంటి జ్ఞాని అని అర్థం. అందుకే ఉపనిషత్తులు ఏమంటారంటే పరాంచికాని వేతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మ అన్నారు. అంటే ఇంద్రియములన్నీ మనకు బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మాజీ మన ఇంద్రియములన్నీ బహిర్ముఖంగానే పెట్టారు. సహజంగా మనం అంటే బయటికే చూస్తామట, మనం లోపలికి చూసే ప్రసక్తి ఉండదంట. మరి లోపలికి చూడకపోతే ఎలాగా? మరి లోపల అంటే కచ్చిత్ ధీర, ఎవరో 100కి 1 ఒక్కొక్కరు మాత్రమే బహిర్ముఖం నుండి అంతర్ముఖంలోకి వెళ్తారంట. కచ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షతు అంటే ఆత్మతత్వములోకి వెళ్ళాలని ఒక తీవ్రమైన కోరిక కలుగుతుందట ఆ ధీరు పురుషులకి. ఇక్కడ పురుష అంటే మగవాళ్ళు కాదు, మరొకసారి మీకు చెప్తున్నా, మనుష్యులు అని అర్థం. అందువలన ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చన్, మీ ఇంద్రియాల మనసుని లోపలికి మీరు పంపిస్తారు. అందువలన ఇక్కడ ధీర అంటే వివేక శక్తి కలిగినటువంటి జ్ఞాని అని అర్థం. స్వస్థ, చూసారా? సమదుఃఖ స్వస్థ అని ఉంది పైన. ఇక్కడ స్వ అంటే మన స్వరూపం, స్థ అంటే నెలకొని ఉండడం, దాని యందు నిలిచి ఉండడం. అందుకే హృదయస్థం అంటారు, అంటే హృదయము యందు నిలిచి ఉండడము. కంఠస్థం అంటే కంఠం యందు నిలిచి, అందుకే కంఠస్థ చేయండి అంటారు. అంటే మీ కంఠములోకి పెట్టుకోండి. హృదయస్థం మీ హృదయంలో పెట్టుకోండి అని అర్థం. అదే మనకి శ్లోకాలు చదివిన తర్వాత కంఠస్థ చేయండి ఫస్ట్ అంటారు, చేస్తాం. నీ హృదయస్థములో పెట్టుకో. అందువలన స్వస్థ అంటే గుణాతీతులు ఆత్మస్వరూపములోనే ఎల్లప్పుడూ నిలిచి ఉండడాన్ని స్వస్థ అంటారు. మనకు డౌట్ వస్తుంది, ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడం అంటే ఏమిటి అంటే, ఆత్మ అనేది ఒక బెంచి, ఒక బల్లలాగా, ఒక టేబుల్ లాగా ఉండేది, దాని మీద కూర్చోవాలా స్వామి అని మీకు ఆ డౌట్ రావచ్చు. అంటే ఎప్పుడు ఆత్మస్థ హృదయస్థ అంటే మీ ఆత్మస్వరూపములు నిలిచి ఉండడం అంటే ఏమిటి అర్థం అంటే, నేను ఎప్పుడు శాశ్వతంగా ఉన్న సాక్షి చైతన్యాన్ని నేను
ఈ 3 గుణములతో ఉన్న ప్రకృతి నేను కాదు అని ఈ సత్యాన్ని మీ నిద్రలో లేపి అడిగినా టక్కని చెప్పాలి. చిదానంద రూప శివోహం, నేను శివ. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? రామారావు, కృష్ణారావు, మహాలక్ష్మి, ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, బతుకమ్మ, ఇవి చెప్తున్నాం మనం. మీరు ఏ క్షణములో కూడా అడిగినా నా ఆత్మస్వరూపంతో మీరు ఎప్పుడైతే మమేకమై ఉంటారో దాన్నే స్వస్థ అంటారు. ఆత్మలో నిలవడం అంటే స్వరూపాన్ని ఎప్పుడూ మర్చిపోరు అని అర్థం. ఎలాగైతే ఒక సంగీతం చేసేవారు ఆయనకి ఆ శృతి ఆటోమేటిక్గా రన్నింగ్ లో ఉంటుంది అన్న బ్యాక్గ్రౌండ్ లో. ఆ తంబూర శృతి అంటారు కదా, అంటే ఒకవేళ కేవలం ఇన్స్ట్రుమెంట్ మీద ఆయన మమేకం అయిపోయాడు అనుకోండి, ఆయన పాట సరిగ్గా పాడలేరు. కానీ అలాగని దాన్ని పూర్తిగా పట్టించుకోపోయినా ఆయనకి ఆ శృతి తప్పిపోతుంది. అపశృతి అంటారు. వాళ్ళు అసలు వినలేరు, కర్ణ కఠోరంగా ఉంటుంది. అందువలన వాళ్ళ మనసులో ఒక పక్క బ్యాక్గ్రౌండ్ లో ఆ యొక్క తంబూర శృతి ఎలాగ కొనసాగుతుంది. అదే విధంగా ఇక్కడ జ్ఞానికి కూడా ఆ విధంగా ఆత్మ తత్వ శృతి కొనసాగుతుంది. మరి శాస్త్రం ఏం చెబుతుంది అంటే గుణాగుణేషు వర్తంతే. చూడండి, శరీరానికి గుణాలు ఉండక తప్పదు, 3 గుణాలు. అందువలన మనసుకు కూడా ఈ 3 గుణాలు ఉండక తప్పదు. మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ప్రాణికి 3 గుణాలు తప్పవు. ఇలా గుణాలతో వ్యవహారము ప్రవర్తిస్తున్నప్పుడు నేను వాటికంటే భిన్నమైన వారిని అని జ్ఞాని అర్థం చేసుకోవడమే గుణాతీతగా ఎదగడం అంటారు. అంటే నిరంతరము నేను గుణాతీత సాక్షిని, నేను గుణములతో కూడి ఉన్న అహంకారాన్ని కాదు అని నిరంతరం ధ్యానాన్ని, ఆ ధ్యానంలో ఉండడాన్ని స్వస్థ అంటారు. అందువలన మీరు అడగొచ్చు, నిరంతరం ధ్యానం వలన నాకు కలిగిన ప్రయోజనం ఏమిటో? అక్కడ పని చేస్తే ఇల్లు కట్టారు, 4 కార్లు కొన్నారు, 4 ప్లేసులు కొన్నారు, ఇవన్నీ కొన్నారు కదా, నువ్వు ధ్యానం చేస్తే నీకేమొచ్చింది అని అడుగుతారు. అయితే ఇక్కడ ప్రయోజనం ఏమిటంటే సమదుఃఖ అంటున్నారు. అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు కూడా మనకు చిన్నపాటి షాక్ తగులుతుంది. ఎలాంటిదంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు ఒక న్యూస్ వచ్చింది. సపోజ్ మీ మిత్రుడు, అత్యంత ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి మీ మిత్రుడు ఏదో ఒక ఎమర్జెన్సీలో ఇరుక్కున్నాడు. విని వెంటనే, లేకపోతే ఒక రోడ్డు యాక్సిడెంట్ అనుకుందాం, మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, క్రాష్ అయింది కదా, న్యూస్ వచ్చింది. అందులో మీ మిత్రుడు ఉన్నారు, చనిపోయారు. నేనే పంపించే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీడ్కోలు ఇచ్చాం. వాట్ షాక్ వచ్చింది నాకు. అంటే గుణాతీతులు కదా, షాక్ ఎందుకు వచ్చింది? గుణాతీతులైన 3 గుణాలు ఉన్నాయి కదా. ఫస్ట్ షాక్, ఆ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి షాక్. చనిపోయారు. ఒక్క 2 నిమిషాల పాటు మళ్ళీ ఆలోచించి సో వాట్, అయితే ఏమిటి? ప్రతి శరీరం 3 గుణాలే, సమయం వచ్చినాడు 3 గుణాలు, ప్రకృతి 3 గుణాలతో కలిసిపోవడమే కదా. అయితే ఏమిటి? అది జరగాల్సిందేగా, ఎప్పుడైనా జరుగుతుందిగా, ఆత్మగా ఆయన ఎప్పుడు పోలేదుగా అని ఇది మీరు గుర్తు చేసుకుంటే ఏమవుతుంది? ఆ షాక్ నుండి వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళు డబ్బుల మీద ఆశ కాబట్టి వాళ్ళు ఎటువంటి సంబంధాలు చూడరు, తల్లి చూడరు, తండ్రి చూడరు, గురువు చూడరు, ఎవరినైనా సరే తన యొక్క చాకచక్యంతో మభ్యపెట్టి మాయ చేసి తన యొక్క తెలివితేటలతో మిమ్మల్ని మీరు ఎక్కడైనా మోసపోవచ్చు, ఎప్పటికక్కడ మోసపోతారు. కానీ మోసపోయినా మీరేం భయపడకూడదు. మీ యొక్క మనీ పర్సు కొట్టుకుపోయినా మీరేం అలాగా చెల్లించిపోయి, అలాగా చెదిరిపోయి, కదిలిపోయి భూమి మీద పడిపోవాలని పని లేదు. ఒక్కసారి ఈ తత్వాన్ని గుర్తు చేసుకుంటే సో వాట్, నేనున్నాను, నేను ఎప్పుడు పోయేవాడిని కాదు, నేను సాక్షి చైతన్యాన్ని, అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని. ఎవరో కక్కుర్తి, లోభి,
ఎందుకంటే ఇక్కడ ఈ ప్రపంచములో సేవ చేస్తామని ఎవరైతే బయటికి బయలుదేరారో వాళ్ళంతా లోబిగా ఆ యొక్క షుగర్ కోటింగ్ లాగా మేడిపండు చూడు మేలిమై ఉన్నట్టుగా బయటికి ప్రగల్భాలు లేకపోతే గాంభీర్యమే తప్ప నిజమైన సేవ వాళ్ళు చెయ్యలేరు. ఎందుకు చేయలేరు? సత్వగుణం పూర్తిగా ఉన్న వ్యక్తి, 3 గుణాలను కూడా సాక్షిగా దర్శించిన వ్యక్తి మాత్రమే లోక కళ్యాణ సేవ చేయగలరు. ఎప్పుడు తన కోసం అని లోపల ఉండి బయటికి అలా మేనేజ్ చేసేవాళ్ళు యథార్థ సేవ చెయ్యలేరు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ యుగమైనా, ఏ కాలమైనా, ఏ ప్రదేశమైనా. అందువలన సుఖ దుఃఖాన్ని రెండుని సమానంగా చూడాలంటే మన జీవితాన్ని దేశ కాలము ప్రారబ్ధం నిరంతరము మనకి కంట్రోల్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ఎటువంటి వాతావరణం వచ్చినా మనం తీవ్రంగా స్పందించము. అలాగని నిశ్శబ్దంగా ఉండకూడదు. అందువలన ప్రతిది కూడా మనకి యవ్వనంలో ఉన్నటువంటి పరిస్థితి వృద్ధాప్యంలో ఉండదు. అయినప్పటికీ మనకున్న అనుభవము, మనకున్న జ్ఞాన సామర్థ్యంతో మనం ఉండాలి. అందువలన ఈవెన్ మనకి ఈ జ్యోతిషులు చెప్తారు, నీకు రాహు దశ, కేతు దశ, శని దశ అంటారు. ఏమి ఉండవు. వ్యవహారంలో మీరు ఉన్నంత వరకు ఈ దశలన్నీ మిమ్మల్ని పట్టుకుంటాయి. కానీ ఒక్కసారి గుణాతీతం నేను అని ఒక్కసారి మీరు పట్టుకోండి, మీకు రాహు, కేతు, శని కూడా మిమ్మల్ని జారిపోయి బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకు? మిమ్మల్ని చూసి భయపడతాయి. మీరు ఆత్మ చైతన్యం కదా, మీరు ప్రకృతిని దాటి వెళ్ళిపోయారు. రాహు అయినా, కేతు అయినా, శని అయినా ప్రకృతిలో అంతర్భాగమే, దేశకాలంలో అంతర్భాగమే, మాయాశక్తిలో అంతర్భాగమే. మాయ ఉన్నంత వరకే ఉంటాయి. అందుకే దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ. ప్రకృతిలో ఉన్నంత వరకు మాయను దాటడము అసాధ్యమని చెప్పారు భగవాన్. మామేవ ఏ ప్రపద్యంతే, ఎవరైతే సాక్షిగా తను ఎప్పుడైతే నేను సాక్షిని, నేను గుణాలుగా ఉన్న ప్రకృతి కాదని తెలుసుకుంటారో, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తంతితే, వారు ఈ ప్రకృతి నుండి దాటిపోతారని చెప్పారు. అందువలన ఆరోగ్యం ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి అనారోగ్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని ధన సంపదలు ఉన్నట్టు ఉంటాయి, ఒక్కసారి కొట్టుకుపోతాయి, లాటరీ పేలినట్టు, లేకపోతే ఏదైనా దివాలా తీయడం. ఈ సమస్యలన్నీ ఒడిదుడుకులు వస్తుంటాయి. కానీ ఎక్కువగా కలిగినప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు పొంగిపోవడము, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవడము చెయ్యరు. ఎందుకు? రెండు కూడా తాత్కాలికములే, అశాశ్వతములే అని తెలుసు. ఆ రెండింటిని కూడా సమానంగా తీసుకుంటారు. ఎలా తీసుకోవాలి? అనుభవాలుగానే తీసుకుంటారు. 2 అనుభవాలకు కూడా వెనక ఉన్న ఆధారం నేను సాక్షిని. నాలో సుఖము లేదు, దుఃఖము లేదు, లాభము లేదు, నష్టము లేదు, జయము లేదు, పరాజయము లేదు, ఇవి పరాజయము లేదు, ఇవి చూసుకుంటారు. మరి అలాంటి వ్యక్తి ఎలా ఈ సమాజాన్ని దర్శిస్తారు? ఏ విజనతో, ఏ దృష్టితో? సమలోష్టాస్మకాంచన. లోష్టము అంటే మట్టి, ఆశ్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. అంటే మూడింటిని చూస్తారు. అంటే బంగారం పట్టుకొని ఇది రాయి అనరు. బంగారం బంగారమే, రాయి రాయే, మట్టి మట్టి. మూడు కూడా మారిపోతుంటాయి. కానీ ఆ మూడింటికి ఉన్నటువంటి ఉంది అని ఉనికి, అంటే మట్టి ఉంది, రాయి ఉంది, బంగారం ఉంది. మట్టి మారింది, రాయి వచ్చింది, రాయి మారింది, బంగారం వచ్చింది. కానీ చూడండి, ఉంది అని చూసారా? ఆ ఉనికిని, అంటే ఆ ఉనికి ఏమిటి? అదే పరమాత్మ. చూసారా? అందువలన మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఆ పూసల వెనక ఉన్నటువంటి దారం వలె కనిపించదు, పూసలే కనిపిస్తాయి మనకి. అదేవిధంగా బంగారము, రాయి, మట్టి వెనుక ఉన్నటువంటి ఆధారభూతంగా
పరమాత్మ స్వరూపంగా విభూతిగా దర్శించాలి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ భక్తులు, సాధకులు, ఉపాసకుల పేరుతో కొంతమంది గురువులు మేము భక్తులమని ఆ గురువులకి అనేక రకములైనటువంటి వీళ్ళ దృష్టిలో కలిగినవన్నీ ఆపాదించి వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఒక పెద్ద మహాత్ములు వారికి ఎలాగైనా పరీక్ష చేయాలని వాళ్ళు ఏం చేశారు, వారు పడుకున్న బెడ్ కింద ఒక కాయిన్ పెట్టారంట తెలియకుండా మహాత్ములకి. మహాత్మా రోజంతా నిద్రపోలేదు, చింతాక్రాంతులయ్యారండి. ఎందుకు? ఏదో సంథింగ్ పెట్టుంటారు అని, సంథింగ్ లైక్ అనిపించింది. కానీ ఇదంతా కూడా నిజంగా మహాత్ములు జరిగింది కాదు. వీళ్ళ దృష్టికోణం ఏంటంటే, చూసారా, మహాత్ముకి అసలు డబ్బులు పట్టుకోరు, బంగారాన్ని ముట్టరు, కాబట్టి వారి తెలియకుండా ఆ కాయిన్ కానీ బంగారం కానీ వారి బెడ్ కింద, వారి మంచం కింద పెడితే వాళ్ళు నిద్రపోలేదు అని ప్రచారం చేస్తుంటారు బయట, అవుట్ సైడ్. కానీ ఇది పక్కా అబద్ధం. ఈ అందరూ వినుంటారు ఈ కథలు. ఎందుకంటే ఈ పంచభూతములన్నీ కూడా 3 గుణములే ఉంటాయి. అంటే కాయిన్, బంగారం కాయిన్ అయినా, ఎండి నాణ్యమైనా దాంట్లో కూడా 3 గుణములే. కాబట్టి ప్రతిదీ 3 గుణములు ఉన్నది. ఆ 3 గుణములకు ఆధారభూతమైనటువంటి ఉనికి నేను, సత్తు. ఆ సత్తు నేను, అది చిత్తుగా ఆనందంగా ప్రకటమవుతుంది నాలో. సచ్చిదానంద స్వరూపాన్ని, సాక్షి నేను అని నిరంతరం ఉన్నటువంటి జ్ఞాని మీరు కాయిన్ పెడితే ఆయనకి ఏం సంబంధం? కాబట్టి సమలోష్టాస్మ కాంచన, సమంగా చూస్తారు. అంటే బంగారము, రాయి, మట్టిని కూడా ఉనికి ఎలాగైతే దర్శిస్తున్నారో, సుఖ దుఃఖాలను కూడా ఆ రెండింటి వెనక ఉన్నటువంటి చైతన్యం దర్శిస్తున్నారు. అంటే ఇక్కడ బంగారము, రాయి, మట్టి వెనక ఉన్నటువంటి సత్తుని దర్శిస్తే, అక్కడ సుఖము దుఃఖం వెనక ఉన్నటువంటి చిత్తును దర్శిస్తున్నాడు జ్ఞాని. అందువలన ఈ విధంగా వాటి మీద రాగద్వేషాలు పెట్టుకోరు. ఎందుకు? ఐశ్వర్యం ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. బంగారం ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. ప్రతిదీ మిత్రులు ఇవాళ వస్తారు, రేపు పోతారు. శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారుతారు. అందువలన వారు దీనికి పెద్దగా బాధపడరు. వ్యవహారంలో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఒక రకమైన షాక్ వస్తుంది. ఎందుకు? అలాంటి షాకు అలాంటి వారి నుంచి అపేక్ష ఉండదు కాబట్టి. బట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి రజోగుణం లోబి అలా తయారు చేస్తుంది కాబట్టి మీకు షాక్ ఒక్కొక్కసారి వచ్చినా మళ్ళీ సెటరైట్ అయిపోవాలి. రీస్టార్ట్, రెజ్యూమ్, రిఫ్రెష్. అందువలన మరి జ్ఞాని ఏం చేస్తారు? తుల్య ప్రియా ప్రియో ధీర. అంటే ప్రియ అంటే సుఖం కలిగించేది ప్రియం. మాకు ఎంతో ప్రియం అంటారు. మీకు దుఃఖం కలిగించే వారిని అప్రియములు అంటారు. ఇంతకు ముందు సుఖ దుఃఖాలకు చెలించరు అన్నాం మనం. ఇప్పుడు సుఖ దుఃఖాలను కలుగు చేసే పరిస్థితులకు కూడా మనము చెలించము. చూసారా, అక్కడ సుఖ దుఃఖం అని చెప్పాం ముందు, అంటే సమ సుఖ దుఃఖ అన్నాం. ఇక్కడ ఏంటి? తుల్య అంటే మన సమమే, సమానం. అంటే ఏంటి? ప్రియము గాని అప్రియము గాని. అంటే సుఖము కలిగించే ప్రియమైనటువంటి పరిస్థితులు గాని, దుఃఖము కలిగించే అప్రియములైనటువంటి పరిస్థితులు గాని దేనికి వారు చెలించరు. మీరు చూడండి, ఎందుకంటే ఈ 2 కూడా ఆగమపాయిన, వస్తాయి పోతాయి, వాటికి శాశ్వతమైనటువంటి ఉనికి లేదు. అందువలన తుల్య నిందాత్మ సంస్తుతి. వారికి స్తుతించిన పొంగిపోరు, నిందించిన కృంగిపోరు. ఒకసారి నామదేవ్ మహాత్మా ఆ యొక్క నదీ స్నానంకి వెళ్ళి ఆ యొక్క ఒడ్డు మీద ఉన్నటువంటి విఠల భగవానికి పూజ చేయడానికి వస్తున్నారు స్నానం చేసి. ఆ పక్కన మెట్ల దగ్గర ఉన్నటువంటి ఒక పకీరు ఇలాగ కిల్లీలు కడతారు చూడండి, కిల్లీలు వేసుకుంటారు. కిల్లి అంటారు నోట్లో, తాంబూలం లాంటిది. ఆయన ఇలా కడుతూ నామదేవ్ పైన ఇలా ఉమ్మూసాడు అనమాట. ఆ కిల్లితో ఎరుపుకుంటారు రంగుగా. ఆయన ఏమనుకోండి, మళ్ళీ నదికి వెళ్ళి స్నానం చేశాడు. మళ్ళీ వస్తున్నాడు విట్టల విట్టల విట్టలు అనుకోండి, మళ్ళీ ఉమ్మూసాడు. అలాగా 20 సార్లు ఉమ్ము ఊస్తుంటే
ఆయన ఏమనలేదు. ప్రతిసారి కూడా స్నానం చేసి వచ్చాడు. 21వ స్నానం చేసి వస్తుంటే ఫకీర్ చూశాడు, మహాత్మా మీ యొక్క సహన శక్తికి, క్షమాశక్తికి నేను నిజంగా దాసోహం అని కాళ్ళ మీద పడిపోతే ఏమన్నారంటే నా మీద తెలుసా, బాబు నీ మూలంగా 21 నేను స్నానం చేశాను విఠల భగవాన్ కోసం, నీ మూలంగా నా తపశ్శక్తి అధికమైంది, నేను ధన్యుణ్ణి, నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానని చెప్పాడంటే దాన్నే తుల్య నింద స్తుతి మౌని. ఆ తర్వాత పొగిడారు, కాలేదు పొగిడారు, నేను గొప్పవాడిని అయిపోయాను అనేటువంటి అహంభావం లేదు. ఉమ్మూశారు, నన్ను ఇన్సల్ట్ చేశారు, అవమానం చేశారని బాధపడేది లేదు. రెండింటికి కూడా సమానంగా తీసుకుంటారు. ఎవరు? గుణాతీతులు. అందువలన జ్ఞాని ఏ పని చేయాలన్నా దానికి ముందు వెనక ఒక్కోసారి ఆలోచిస్తారు. ఇది జరిగినా పర్వాలేదు అనుకుంటే రంగంలో దిగుతారు. బాధకాలు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆరంభించినప్పుడు ఒకలాగా ఉంటాయి మన వ్యవహారం, ప్రయాణిస్తుంటే అక్కడ తెలుస్తుంది, అక్కడ లోబి అనే మధ్యలో ఎంటర్ అవుతుంది. కాబట్టి ఎదుటి వారు ఎవరైనా సరే వారిని బురిడి కొట్టేద్దామా అనే ప్లాన్లో పడక తప్పదు ఒక్కొక్కసారి, గొప్పవాళ్ళు కూడా. కాబట్టి దాన్ని కూడా మనము సంసిద్ధంగా ఉండే మనము కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏ పని చేద్దాం అనుకున్నా విమర్శించక తప్పదు సమాజంలో. ఎందుకు? ఫస్ట్ మీకు వెనక లాగుతారు, మీ ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతారు, ఆ తర్వాత మిమ్మల్ని అడ్డుకుంటారు. ఈ 3 దాటి వెళ్తేనే మీరు విజయం సాధిస్తారు. అప్పుడు మీ కాళ్ళ మీద పడతారు. అందువలన ఇల్లు కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, రిజైన్ చేయాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా, వీటన్నిటికీ కూడా ఎవరు మీకు ఆరంభంలో ఎంకరేజ్ చేయరు. మహా అయితే మాటలు చెప్తారు, యాక్షన్కి వస్తానికి ఇది అసాధ్యం, నాట్ పాసిబుల్ ఎవరికైనా సరే. గుణముల ప్రభావం, వ్యక్తులు మంచి వాళ్ళు అందరూ. అందువలన చివరికి నేను సన్యాసం తీసుకుంటానంటే అమ్మ బాబోయ్ సన్యాసం తీసుకుంటారా అని మన మీద చాలా జాలిగా చూపెడుతుంటారు, నిష్ఠూరంగా. ఒకసారి అన్నారు, నేను ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆశ్రమం దగ్గర కూర్చున్నాను, ఆ పూజారి వచ్చి బాబు సన్యాసం తీసుకున్నారా, చాలా బాధపడిపోతుంది, జాలి చూపిస్తున్నాడు నా పైన. ఎంత పని అయిపోయింది, ఎటువంటి భోగాలు లేవు, ఎటువంటి పెళ్లి లేదు, పేరంటం లేదు, పిల్లలు లేవు, ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేకుండా ఇంత తక్కువ వయసులో సన్యాసం తీసుకున్నారా అని చాలా జాలి చూపిస్తున్నాడు. నేను అడిగా, పోనీ సన్యాసి అంటే ఏంటి? దేవుడికి చేరుకోవడం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. సర్లేక నోరు మూసుకొని పదా అన్నాను నేను. వాడికి ఏం తెలీదు. 2 మంత్రాలు చెప్పేసుకొని అక్కడ ఆ గుడిలో అన్ని ఊహ చేసుకుంటాడు. అలాగ దర్శనమిస్తుంది, ఇలా దర్శనమిస్తుంది, వైకుంఠము మనకు విమానం వస్తుంది, కైలాస విమానం వస్తుంది, ఏమేమో ఊహ కల్పన. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా దర్శిస్తే అలాగే కనిపిస్తుంది. మన గంగా పవిత్రము. అక్కడే బోట్ నడిపేవాడికి గంగ అంటే మామూలు నీరుగానే చూస్తాడు అక్కడ ఒక ఫకీరు. కాబట్టి యద్భావం తద్భవతి. మీ భావంలో మీకు ఎలాగైతే దర్శనమిస్తుందో అందరికి అలాగే దర్శనమిస్తుందని మీ ఊహ, అదేం నిజం కాదు. కాబట్టి ఈ విధంగా ఆయనకి ఈశ్వర అంటే ఏమో తెలియదు, సన్యాసం అంటే ఏమో తెలియదు, కానీ జాలి పడిపోతుంటాడు అనమాట ఆయన. అందువలన ఎవరు స్తుతించినా నిందించినా రెండింటికి మనము పెద్దగా స్పందించకూడదు. ఎవరిని వదిలిపెట్టలేదు ఈ చరిత్రలో. శ్రీరాముని విడిచిపెట్టలేదు, శ్రీకృష్ణుని విడిచిపెట్టలేదు, శంకరాచార్యని విడిచిపెట్టలేదు, వివేకానంద స్వామిని విడిచిపెట్టరు. ఎవరిని విడిచిపెట్టరు ఈ సమాజం. ఎందుకంటే రజోగుణ తమోగుణము గుణముల ప్రభావం అది. అందువలన దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేసి దీన్ని ఎలా మనం సాధించాలి, ఆ సాధన గురించి చివరకు వచ్చారన్నమాట. ఇప్పుడు మానాపమానయోస్తుల్యః 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 తుల్యో మిత్రారిపక్షయోః తుల్యో మిత్రారిపక్షయోః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ
సర్వారంభ పరిత్యాగి సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే గుణాతీత స ఉచ్యతే గుణాతీత స ఉచ్యతే మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఇప్పుడు చూడండి, ఏంటంటే ఇంతవరకు మనం చూసాం అంటే సుఖ దుఃఖాలు ఎటువంటి అనుభవం అయినా ఎటువంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల్లో మనం మమేకమైపోకుండా సాక్షిగా చూసేటప్పుడు అది చాలా చిన్నది అయిపోతుంది. అందుకే చెప్పాం, కొబ్బరి చెట్టు కింద మనం ఉంటే అబ్బో కొబ్బరి చెట్టు ఎంత పొడవుగా ఉందో, అదే మీరు పెద్ద కొండ పైకి వెళ్ళి ఇలా కిందకి చూస్తే కొబ్బరి చెట్టు చిన్నదైపోతుంది. లేకపోతే మీరు విమానంలో ప్రయాణించారనుకోండి, యావత్తు చెట్లు ఊరు పట్టణాలు అన్నీ కూడా మీకు చిన్నగా కనిపిస్తాయి. అంటే మనం పెద్దగా ఎదిగామనుకోండి, మిగతా అంతా చిన్నదైపోతుంది. అందుకే మన మాస్టర్లు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ఒక గీత బోర్డు మీద గీసి దీన్ని చెరపకుండా చిన్నది చేయి అనేవాళ్ళు. చాలా మంది తల జుట్టు పీక్కునేవాళ్ళు. చెరపొద్దంటాడు, చిన్న చేయమంటాడు, ఎలాగ చెయ్యాలంట. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళు అదే శుద్ధం ఒక చాక్ పీస్ తీసుకొని ఒక పెద్ద గీత పక్కన గీస్తే ఏమైంది, అది చిన్నదయ్యింది. విల్ బికమ్ బిగ్. మీరు విశాల హృదయం ఉదార స్వభావం పెరిగారనుకోండి, మిగతాదంతా చిన్నదైపోతుంది. అందువలన మనం మనుషులం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ మానము అంటే గౌరవము, అనుమానాలకు సమానంగా తీసుకుంటారు జ్ఞాని. ఎందుకు అంటే ఇంట్లో మనుషులే మనల్ని అవమానించవచ్చు, ఏదో బయట అక్కర్లే, మన ధర్మమే అంటారు. మన ధర్మంలో లోక కళ్యాణ సేవ పేరు పెడతారు. మన వాళ్ళు మనకే అవమానించవచ్చు, మనం ఏం చేయలేము. కానీ రెండింటికి మధ్యన ఉన్నటువంటి భేదాన్ని మనము ఎల్లప్పుడూ మనము దర్శిస్తుండాలి. నిందాస్తుతి అంటే ఈ రెండు మన మాటల ద్వారా జరిగేవి. మానాలంటే కర్మ బట్టి, మనం చేసే పని బట్టి. అందువలన మనస్సు అంటే మనసు ఎవరైనా మాటలతో హింసిస్తే అది నింద. అలా కాకుండా ఎవరైనా చేతులతోని పనులతో మీకు బాధ పెడితే అది అవమానం. చూడండి, ఒక్కొక్కసారి మిమ్మల్ని పిలిచి అక్కడ అవమానిస్తుంటారు మీ చేతుల ద్వారా, పనుల ద్వారా. అక్కడ మీ ఉన్న కుర్చీ తీసుకుపోవడము, కూర్చొని పెట్టి లేవమండము ఏముంటాయి చేయాలంటే సపోజ్. కాబట్టి మనం చేసే చేష్టల ద్వారా మన అవమానపరచడము, మన మాటల ద్వారా నింద చేయడము చేస్తారు. కాబట్టి జ్ఞాని ఈ రెండింటికి సిద్ధపడే ఉండాలి. మనం ఒకసారి చూసాం, పరవయిల్లు అనే స్వామి గురించి చెప్పాను. ఆయన అందరి ద్వారా మొదటి పూజింపబడ్డాడు. తర్వాత ఎవరో వాళ్ళ మీద నిందేశారు. అందరూ ఆయన్ని నానా మాటలు అంటూ అవసరమైతే కొట్టారు కూడా, బయటికి నెట్టేశారు. తర్వాత మన సత్యం తెలుసుకొని మళ్ళీ ఆయన్ని పూజించారు. కాబట్టి ఈ నిందాస్తుతి రెండు కూడా వచ్చిపోయేవి. పూజ్యమానే అపి పీడ్యమానే అపి యోగి తుల్య అంటారు. అంటే ఏంటి, ఒకవేళ పూజించినా లేకపోతే కర్ర తీసుకొని కొట్టినా రెండింటి కూడా సమానంగా దర్శిస్తారు గుణాతీత జ్ఞాని. తుల్యో మిత్రారి పక్షయో అంటే మిత్రులకు శత్రువులకు సమానంగా చూస్తారు జ్ఞాని. అంటే మీరు అనొచ్చు, మరి జ్ఞానికి కూడా శత్రువులు ఉంటారా అంటే,
వాస్తవానికి జ్ఞాని దృష్టిలో శత్రువులు మిత్రులు ఉండరు, కానీ జ్ఞానిని కూడా శత్రువుగా భావించే వాళ్ళు ఉంటారు. అందువలన దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి జ్ఞాని మిత్రులని శత్రువుని కూడా సమానంగా చూస్తారు. దీన్నే సమత్వ బుద్ధి అంటారు. అదేవిధంగా సర్వారంభ పరిత్యాగి. సర్వారంభ పరిత్యాగి అంటే మనల్ని ఏ మమేకము అభిమానంతో కర్మలు చేస్తామో వాటిని ఆరంభ కర్మలు అంటారు. కాబట్టి ఆరంభ అంటే మిమ్మల్ని బంధించే కర్మలు చేయకుండా ఉండడము. అందువలన మీకు ఎలా తెలుస్తుంది బంధించే కర్మ అంటే? ఏ కర్మ చేస్తే నేను పూర్ణత్వము, నేను గొప్ప పేరు పొందుతాను, నేను అందరికి తెలియాలి, ఇలాంటి అభిమానం ఎవరికైతే ఉందో వాళ్ళ పూర్ణత్వం గురించి ఐడియా లేదని అర్థం. కాబట్టి 4 దగ్గర చెయ్యాలి, అందరికి తెలియాలనే భ్రమ. అలా కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఏది చేసినా చెయ్యకపోయినా చేయడం వల్ల నేను పొందుతానని కానీ, చెయ్యకపోతే కోల్పోతానని కానీ ఆ భ్రమ ఉండకూడదు. అందుకే కృష్ణ మొదటి 3వ అధ్యాయం చెప్పారు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నాకు పర్టికులర్ చేయాలని కర్తవ్యం 3 లోకాలు ఏమీ లేదు. ఎందుకు? నేను చేస్తే ఇది పొందుతానని కానీ, చేయకపోతే కోల్పోతానని కానీ ఏమీ లేదు. అహం స్థిత ప్రజ్ఞ అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పాడు అక్కడ అర్జునుడికి. కానీ నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? లోక కళ్యాణం కోసం, నా కోసం కాదు అని చెప్పారు అక్కడ. అందువలన పూర్ణత్వం నాకు ఇప్పుడు లేదు, నేను పూర్ణత్వం పొందుతాను అని మీరు చేసే ప్రతి కర్మ కూడా ఆరంభ. అలాంటివన్నీ విడిచిపెడతారు. పరిత్యాగి సంపూర్ణంగా త్యాగం చేస్తారు. అందువలన వాడిని బంధించే కర్మలు అంటే ఏమి లేవు. ఏ కర్మ చేసినా ఆయనకి ఫలితం మీద ఆధారపడరు. అది రిజల్ట్ వచ్చినా, ఫలితం వచ్చినా, విఫలమైన, విజయమైన, విఫలమైన ఆయన పూర్ణత్వం ఎటువంటి డోకా లేదు. అందువలన వారు అనాత్మలో అంటే గుణముల్లో ఉండి కర్మలు చేస్తున్నారు కాబట్టి గుణముల్లో వచ్చిన ఫలితానికి ఆయన స్పందించరు. అందుకే మనకి అంటే పూర్ణం గురించి మనకి శాంతి మంత్రమే ఒకటి ఉన్నది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నారు. అంటే అంత పరమాత్మ పూర్ణము, నా ఆత్మ స్వరూపం కూడా పూర్ణమే. ఆ పూర్ణం నుండి పూర్ణము విడిపోయినట్టు నేను భావిస్తున్నాను, కానీ నిజానికి పూర్ణం నుండి పూర్ణం రాలేదు. అలా వచ్చినట్టు అనిపిస్తుంది. నేను మిగిలేదు ఎప్పటికీ పూర్ణమే. చూసారా? మట్టి నుండి కుండ వచ్చింది అనుకుంటాము, కానీ మట్టి కుండ 2 మట్టే, చివరికి మట్టి స్వరూపమే. సముద్రం నుండి అలా వచ్చింది అనుకుంటున్నాము, కానీ రెండింటి స్వరూపము నీరే. ఈ విధంగా నా స్వరూపం పూర్ణత్వం కాబట్టి నేను ఏదైనా చేస్తే పూర్ణత్వం పొందుతాననే భ్రమ లేకుండా ఏది చేసినా చేయకపోయినా 2 స్థితుల యందు సమత్వంగా ఉండడమే గుణాతీత. ఇప్పుడు ఇక ఆఖరుగా మనం చేయాల్సినటువంటి సాధన ఈ గుణాతీతికి ఏంటంటే, మాం చ యో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే భక్తి యోగేన సేవతే భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మ భూయాయ కల్పతే మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే.
సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఉత్తమం. అయితే ఇప్పుడు ఈ శ్లోకములో గుణాతీతులు కావడానికి సాధనం, అంటే గుణాతీతులుగా అవ్వాలంటే మనకు ఒక సాధన తెలియాలి కదా. భగవాన్ ఏమంటున్నారంటే ఈ గుణాతీతం పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది, అనేక మార్గాలు లేవు అంటున్నారు. ఏంట మార్గం అంటే నిజానికి గుణాతీతంగా శారీరకంగా ఎటువంటి మార్పులు ఉండవు. వారి యొక్క బట్టలు, వారి జుట్టు, కట్టు, బొట్టు, జుట్టు వీటి మీద మీరు చూడొద్దు, అక్కడ ఏం ఛాన్స్ లేదంట. అయితే మరి ఎటువంటి సాధన చెయ్యాలంటే గుణాతీతులుగా మారడానికి ఒకే ఒక సాధనము, అదేంటి? భక్తి. అంటే అన్ని సాధనలు కలిసిపోయి ఒక సాధనగా మారుతుంది. ఏంటది? భక్తి. అందుకే మనం 12 అధ్యాయాలు చూసాం. 5 స్టెప్స్ గా చెప్పాను అక్కడ నేను, 5 స్టెప్స్ గా చెప్పాను. ఏంటది 5 స్టెప్స్ అంటే? సకామ కర్మయోగ భక్తి అన్నాను, నిష్కామ కర్మయోగ భక్తి అన్నాను, ఏకరూప ఈశ్వర ఉపాసన భక్తి 1, అనేక రూప ఈశ్వర ఉపాసన భక్తి 2, 4 అయ్యాయి. తరువాత జ్ఞానయోగం అనే భక్తి. అన్ని భక్తే, భక్తి లేకపోతే ఏముండదు. అందుకే భక్తి అనేది మీకు ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ అయినప్పుడు మీరు బండి మీద వెళ్ళండి, నడిచి వెళ్ళండి, సైకిల్ మీద వెళ్ళండి, కారు మీద వెళ్ళండి, కానీ బ్రిడ్జ్ ఇంపార్టెంట్, భక్తి. అందువలన ఈ యొక్క 5 స్టెప్పులుగా మనం ఎప్పుడైతే చెప్పామో దాన్ని ఇక్కడ భక్తి యోగేన సేవతే, అంటే జ్ఞానం ద్వారా గుణాతీతునిగా ఎదగడానికి చేయాల్సిన సాధన ఏంటి? మీరు భక్తి. ఇంకా చెప్పాలంటే ఆ 5 స్టెప్పులు మెట్లు ఏదైతే చెప్పామో అవి ఎలా ఉండాలి? అవ్యభిచారేణ, అంటే అనన్య ఏక చింతన భావముతో భక్తి ఉండాలి అని చెప్తున్నారు భగవాన్. అందువలన సహా ఏతాన్ గుణాన్ సమతీత్య, అటువంటి భక్తులు తప్పకుండా గుణాలకు అతీతంగా ఎదుగుతారు. ఎందుకు? కర్మయోగంలో 2 దశల్లో చేసినప్పుడు వాళ్ళకి మలినము పోతుంది, అంతకన్నా శుద్ధి అవుతుంది. ఉపాసన ద్వారా ఏకాగ్రత వస్తుంది, జ్ఞానయోగానికి అర్హత పొందుతారు. ఈ విధంగా జ్ఞానయోగం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా వాళ్ళు ఖచ్చితమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞాన తత్వానికి అర్హులవుతారు. అంటే బ్రహ్మభూయాయ కల్పతే, వాళ్ళంత యోగ్యులు మరి ఎవరు ఉండరంట. దేనికి? అహం బ్రహ్మాస్మి. అప్పుడు మీరు శివోహం అంటే ఎవరో గురువు చెప్పాడు, శాస్త్రం చెప్పింది కాదు, ఇది యథార్థము. చిదానంద రూప శివోహం, శివోహం అని మీరు క్లెయిమ్ చేసుకోవడమే అపరోక్ష అనుభూతి, జీవన్ముక్తి. ఇదే గుణాతీతులు అని అర్థం. కాబట్టి ఇక రేపు భగవాన్ శ్రీకృష్ణ ఈ అధ్యాయాన్ని సమాప్తం చేసి రేపు మనము ఈ అధ్యాయం యొక్క సారాంశం మొత్తం కూడా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.